గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. పోలవరం ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. స్పిల్వే దగ్గర గరిష్టంగా 32.670 మీటర్లు నమోదైంది. ఎగువ భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 47 అడుగులకు చేరుకుంది. గోదావరికి ఉపనదులైనటువంటి శబరి, మంజీరా, ప్రవర, పూర్ణ, సీలేరు, ప్రాణహిత, కొండవాగుల వరద నీరు తోడవడంతో వరద మరింత పెరిగే అవకాశం ఉంది. 48 రేడియల్ గేట్ల ద్వారా 10 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు వదులుతున్నారు ఇరిగేషన్ అధికారులు. పోలవరం వరద ఉధృతి కారణంగా ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల అధికారులను అప్రమత్తం చేశారు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. రాత్రి నుంచే ముంపు బారిన పడే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. క్రమక్రమంగా గోదావరి ఉగ్రరూపం దాల్చుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. గోదావరి వరదకి తోడు వర్షాలు, దానికి ఉన్నటువంటి ఉపనదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరి ఉధృతి అనేది క్రమక్రమంగా పెరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సునీల్. గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో మొత్తం ఏజెన్సీ ప్రాంతాలు ఏదైతే పోలవరానికి సంబంధించి ముంపు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వేలేరుపాడు, కుక్కునూరు ప్రాంతాల్లో బ్యాక్ వాటర్ వల్ల ఈ రెండు మండలాల ముంపు మండలాల ప్రజలైతే అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో అటు భద్రాచలం దగ్గర రెండవ ప్రమాద హెచ్చరిక కూడా వదిలిన నేపథ్యంలో దాదాపుగా స్పిల్వే దగ్గరికి వచ్చేసరికి 32.67 మీటర్లకు అయితే గరిష్టంగా వరద ఉధృతి నమోదైంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగువ భద్రాచలం దగ్గర 47 అడుగులకు చేరుకోవడంతో పాటు గోదావరి నుంచి అక్కడి నుంచి భద్రాచలం దగ్గర నుంచి ఇక్కడ పోలవరం మధ్యలో అనేకమైన గోదావరి నదికి ఉపనదులు ఉన్నాయి. అదేంటి శబరి, మంజీరా, ప్రవర, పూర్ణ, సీలేరు, ప్రాణహిత మొదలగు నదులతో పాటు ఉపనదులతో పాటు మధ్యలో కొండలు, కొండ వాగులు అన్ని కూడా ఉధృతంగా గత 3 రోజులుగా 4 రోజులు కురుస్తున్న వర్షాలకు అన్ని కూడా గోదావరిలో నీరు కలవడంతో మరింత గోదావరి ఉధృతంగా చేరుకుంది. మొత్తం పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వచ్చినట్టుకే గోదావరి వరద ఉధృతికి మొత్తం 46 రేడియల్ గేట్లు స్పిల్వే దగ్గరికి 32.67 మీటర్లు నమోదు చేసుకుంది. మొత్తం ప్రాజెక్టు వద్ద 48 రేడియల్ గేట్ల ద్వారా 10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితి ఉంది. ఎంత 10 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నప్పటికీ గోదావరి బ్యాక్ వాటర్ వల్ల ఏదైతే ముంపు మండలాలు వేలేరుపాడు, కుక్కునూరు ఈ ముంపు మండలాలకైతే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులతో జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. ఏదైతే బ్యాక్ వాటర్ వల్ల ఈ 10 లక్షల క్యూసెక్ నీటిని దిగు వదిలినప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ఈ రెండు మండలాలకు ముంపు బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ముంపు మండలాలకు చెందిన అనేక గ్రామాలు, లోతట్టు ప్రాంతాల గ్రామాలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు అయితే రాత్రి నుంచి కూడా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడి అన్ని ఏర్పాటు చేశారు. 2 గ్రామాలని రాత్రి కొండ మీదకి తరలించడం, దగ్గరలో ఉన్న కొండపైకి అధికారులు అయితే తరలించారు. వారికి సరిపడా దాదాపుగా 1 వారం రోజులు సరిపడా నిత్యావసర సరుకులు కూడా వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. అలాగే గోదావరి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఇటు ఏదైతే ముంపు మండలాలనే వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని గ్రామాలతో పాటుగా ఈ దిగువకు వచ్చేసరికి లంక గ్రామాలకు కూడా కొద్దిగా వరద తీవ్రత పెరిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గోదావరి దిగువకు వచ్చేసరికి కింది స్థాయిలో లంక గ్రామాలు ఉన్నాయి. గోదావరిని ఆనుకుని అనేక లంక గ్రామాలు ఉన్న పరిస్థితి ఉంది. ఈ లంక గ్రామాలు ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముందస్తుగానే జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి నుంచి అధికారులను అప్డేట్ చేస్తూ ముందస్తుగా 2 గ్రామాలని కొండపైకి తరలించడమే కాకుండా మిగతా గ్రామాల ప్రజలు వరద తీవ్రత పెరిగే కొద్దీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందస్తుగానే వాళ్ళని సురక్షిత ప్రాంతాల్లో, ఎత్తైన ప్రాంతాల్లో తరలించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు అనే ఆదేశాలు జారీ చేశారు. అదే రకంగా వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా వారానికి సరిపడా అందుబాటులో ఉంచాలని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పడవలను అదే రకంగా ఏదైతే ఇంజిన్ బోట్లను కూడా సిద్ధం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. అవసరాన్ని బట్టి ప్రజలు అదే రకంగా వాగులు వంకలు కూడా పొంగుతున్న పరిస్థితుల్లో వాగుల దగ్గరికి కూడా ఎవరో రాకుండా ఉండేందుకు పోలీసులు కూడా పహారా నిర్వహిస్తున్న పరిస్థితి.
ముఖ్యంగా గోదావరి ఉగ్రరూపం దాల్చిన పరిస్థితుల్లో ఈ ముంపు మండలాలను మాత్రం పూర్తిగా అప్రమత్తం చేస్తూ అదే రకంగా దిగువన 10 లక్షల క్యూసెక్ నీరు వెళ్తుంది కాబట్టి ఈ వశిష్ఠ గోదావరి పాయ ఉంటుంది. ఆ పాయ నర్సాపురం వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వరకు ఈ మధ్యలో ఉన్న అక్కడ ఏదైతే పోలవరం దగ్గర నుంచి నర్సాపురం సముద్రం కలిసే మధ్యలో ఉన్న ఏదైతే లంక గ్రామాలు ఉన్నాయో లంక గ్రామాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేసేందుకు పునరావాసాల కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం, అధికారులు అయితే ఈ ప్రాంతంలో అధికారులందరినీ కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది కూడా చెప్పుకోవచ్చు. సునీల్. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.